రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత 2 సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయిన వృద్ధ మహిళలకు తక్షణమే న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు పాలెం రాతలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే కర్నూలు మండలం నూతనపల్లె గ్రామ పొలిమేరలో సర్వే నెంబర్ 188/2లో 2 ఎకరాల 50 సెంట్ల వ్యవసాయ భూమిని సుమారు 40 సంవత్సరాల క్రితం బజారన్న సన్న పాపన్న కొనుగోలు చేశాడు. బజారన్నకు కుమారులు లేరు. సరోజమ్మ, సరస్తమ్మ, చిట్టమ్మ ముగ్గురు కూతుర్లు. బజారన్న తన 2.50 ఎకరాల భూమిని ముగ్గురు కూతుర్లకు పసుపు కుంకుమ కింద రాసి ఇవ్వడం జరిగింది. కూతుర్లు తమ ఊరి పక్కన ఉన్న కొత్తూరు గ్రామానికి చెందిన గొల్ల జయమ్మను మహిళకు భూమిని గుత్తాకిచ్చారు. గుత్తా డబ్బులు సరిగ్గా చెల్లించలేని గొల్ల జయమ్మను చేను చేసుకోవద్దని సరోజమ్మ వాళ్ళు చెప్పడంతో జయమ్మ ఆమె 2 కుమారులు కలిసి భూమిని ఎలాగైనా ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో భూమి మీదకు నిజమైన యజమానులు అయిన సరోజమ్మ, సరస్తమ్మ, చిట్టమ్మలను రానియకుండా దౌర్జన్యం చేసి వారిపై దాడి చేశారు. భూమిపైకి వస్తే చంపి ఇక్కడే పాతర వేస్తామంటూ కొడవళ్లతో బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీనిపై సరోజమ్మ, సరస్తమ్మ, చిట్టమ్మలు కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే జయమ్మను, ఆమె కొడుకులను పిలిపించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చూపించమని పోలీసులు అడిగితే జయమ్మ ఎలాంటి డాక్యుమెంట్లు చూపించలేదు. సరోజమ్మ వాళ్లకు అడంగల్ 1B పాస్ పుస్తకాలు, రైతు భరోసా కింద ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మరియు బ్యాంకులో లోన్ తీసుకున్న ఆధారాలు అన్నీ వారికి ఉన్నాయి కాబట్టి జయమ్మ ఆమె 2 కొడుకులను భూమిపైకి వెళ్లవద్దని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా జయమ్మ వినిపించుకోకుండా బాధిత మహిళలు సరోజమ్మ, సరస్తమ్మ, చిట్టమ్మలను భూమి మీదకి రానియకుండా దౌర్జన్యం చేస్తూనే ఉంది. గొల్ల జయమ్మ అతని 2 కుమారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి బాధిత మహిళలకు చెందిన భూమిపైకి జయమ్మ వాళ్ళు రాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి వృద్ధ మహిళలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానిక కర్నూలు మండల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని ఆమె తెలిపారు. రెడ్డిపల్లె గ్రామము నూతనపల్లె శివారు పొలం సంబంధించిన పొలము. మా నాయనకు 3 కూతుర్లము. మా నాన్న బజారీ. మాకు అన్న తమ్ములు ఎవరు లేరు. మాకు పసుపు కుంకుమ కింద మా నాయన ఇచ్చిపోయినాడు. ఎవరి పాస్బుక్లు వాళ్ళకున్నాయి, ఎవరి రికార్డులు వాళ్ళకున్నాయి. ఆమె గొల్ల జయమ్మ గుత్తకేసుకొని గుత్త ఇవ్వడం లేదు. పొలం ఆ రస్తాకు పోతే రాళ్ళు తీసుకొని, కొడగళ్ళు తీసుకొని ఎంట పెడుతుంది. మమ్మల్ని దాడి చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. మస్తుగా చూసిన వాళ్ళు చేనుల పక్కల వాళ్ళు కూడా ఉన్నారు. ఇది జరిగింది, మాకు న్యాయం కావాలి. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. ఎవరికి మాటినడం లేదు ఆమె. అని మా నాన్న పేరు, మేము 3 బిడ్డలం పైనకు. అంటే మాకు వారసత్వంగా ఇచ్చిన భూమి 2 ఎకరాలన్నర. అది మాకు 3కి మా నాయన ఎవరి వాళ్ళకి ఇచ్చేసినాడు. ఇచ్చేసే దాన్ని గొల్ల జయమ్మ కొత్తూరు కౌలుకు తీసుకున్నది. కౌలుకు తీసుకొని మేము పోయినప్పుడల్లా కౌలు ఇచ్చడం లేదు. మమ్మల్ని కొడనీకి వచ్చి దాడి చేసినారు. కొడుకులు, తల్లి కొడువను తీసుకొని ఇమ్మడమన్నారు. మా బాధలు చెప్పుకొని ఎక్కడ చెప్పుకున్నా మా బాధలు తీర్చుతలేరని ఒక పోలీస్ స్టేషన్ తిరిగినాము, మండలం తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్ తిరిగినాము. మా బాధ ఎక్కడ తీరక ఇంకా వీడికి వచ్చి పడినాము. మా బాధలు తీర్చండి, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఏ ఆధారాలు లేవు. మాకు అన్ని పాస్ పుస్తకాలతో సహా మాకు అన్నీ ఉన్నాయి. మమ్మల్ని మోసం చేసే ఆమె కాగితాలు మాకు తెలియవు, ఏముండవో ఏం లేదో, ఏ పెద్ద మంచి ఏమన్నా తెచ్చడం లేదు, ఎవరు అడిగినా చూపించడం లేదు. ఆమె ఏం రాసుకున్నది మాకు తెలియడం లేదు. మీరు ఏం చేయాలి సార్? చంపితే చంపాము ఒకసారి, మీరు ఎవరు న్యాయం చేయలేదు. మాకు ఎన్ని మాటలు తిరిగి ఆశీర్కి వచ్చిపోయింది. అలసిపోయినాము సార్. మేము ఏం చేయాలో చెప్పండి, మీరే న్యాయం చేయండి. మా కర్నూలు మండలం నూతనపల్లె గ్రామానికి చెందినటువంటి కురువ సరస్వతమ్మ, కురువ సరోజమ్మ, కురువ చిట్టమ్మ అనే 3 మహిళలకి తన తండ్రి నుంచి వారసత్వంగా 188/2లో 2 ఎకరాల 50 సెంట్లు సాగు భూమి వీరికి వారసత్వంగా రావడం జరిగింది. దాన్ని వాళ్ళు జయమ్మ, గొల్ల జయమ్మ అనేటువంటి మహిళకి కౌలుకి ఇవ్వడం జరిగింది.
ఆమె సాగు చేసుకుంటున్న క్రమంలో వీళ్ళు గుత్త డబ్బులు అడగడానికి వెళ్తే ఈ పొలం నాది, మీకేం సంబంధం లేదని వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని గాయపరిచి పంపించడం జరిగింది. దీనిపై గతంలో తాలూకా పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది, సరస్వతమ్మ అలాగే సరోజమ్మ చిట్టమ్మ. అయితే అక్కడ పోలీస్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా దానిపైనే మళ్ళీ ఊర్లో కూడా పెద్ద మనుషుల పంచాయతీ కూడా చేస్తున్నారు. పంచాయతీలో కూడా పొలం నీది అనడానికి ఆధారం ఏముందో చూపించమంటే జయమ్మ ఆధారాలు ఏం చూపించలేదు. పైగా వీళ్ళని మానసికంగా ఇంకా ఇబ్బంది పెడుతూ ఆమె ఇది పొలం నాది 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 అని చెప్పేసి వీళ్ళని సతాయించడం జరుగుతూ ఉంది. దీనిపై వీళ్ళు రెవెన్యూ అధికారులకు కూడా స్పందనలో ఇచ్చారు. ఇలాంటి స్పందన కార్యక్రమంలో ఎన్నో ఇచ్చారు వీళ్ళ అర్జీలు. స్పందన అర్జీలన్నీ కూడా పక్కన పడేయడానికి చెత్తబుట్ట అని మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని స్పందనలో అక్కడ రెవెన్యూ ఆఫీస్లో కానీ అలాగే కలెక్టరేట్లో అలాగే పోలీస్ స్టేషన్లలో ప్రతిసారి స్పందనకు వెళ్ళడం, అర్జీలు ఇవ్వడం, వెనక్కి రావడం, ఇదే తప్ప దీని మీద వాళ్ళేం స్పందించింది లేదు, వాళ్ళేమి యాక్షన్ తీసుకుంది లేదు. కానీ ఈ రోజుకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పాస్బుక్ ఈ రోజుకి వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి. అలాగే 1B అడంగలు కూడా వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి. ఇన్ని ఆధారాలు పెట్టుకొని వాళ్ళు మా భూమిని బలవంతంగా ఆమె కబ్జా చేసింది, మా భూమిలో బలవంతంగా ప్రవేశించింది, మమ్మల్ని కొడుతుంది, మా మీద దాడి చేస్తుంది అని చెప్పేసి దాదాపు 60 ఏళ్ళు పైబడిన వయసులో వాళ్ళు కలెక్టర్ ఆఫ్ చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఇంతవరకు అధికారులలో కనీసం స్పందన లేదు. కనీసం ఇప్పటికైనా వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపుతామని చెప్పేసి దాడి చేసినటువంటి గొల్ల జయమ్మను అలాగే ఆమె కుమారులు ఇద్దరిని కూడా వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులైనటువంటి మహిళలకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, SC/ST BC మైనారిటీ మహిళా ఐక్య వేదిక.